బెంగాల్లో ఇద్దరికీ చావోరేవయింది. మామూలుగా అయితే గనక ఎన్నికల్లాగానే ఉండాలి. కానీ గత ఎన్నికలలో బీజేపీని ఓడగొట్టిన తర్వాత మమతా బెనర్జీ అక్కడ బీజేపీ కార్యకర్తల మీద సాగించిన దమనకాండ ఎంతమంది ప్రాణాలు తీసిందో, ఎన్ని కుటుంబాల మీద అత్యాచారాలు చేయించిందో, ఎంతమందిని అవమానించిందో లెక్క చెప్పడం కూడా కష్టం. ఆ రగులుతున్నటువంటి మంటలు ఇప్పుడు పతాక స్థాయికి చేరున్నాయి. అందుకనినే దేశం నలుమూలలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇంతవరకు సక్సెస్ అయినటువంటి మమతా బెనర్జీకి వాళ్ళల్లో కొంతమందిని తిప్పి పంపడం, మరొక వైపున వీటన్నిటి మధ్యలో కూడా గెలవగలను నేను, చివరి నిమిషంలో ఏది మేనేజ్ చేయాలో నాకు తెలుసు అని మమత అంటుంటే, మమత ఇంతకాలం ఆడిన నాటకాలకి చెక్ పెట్టాం అన్నటువంటి కోణాన్ని మరొక వైపున ప్రభుత్వం చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఎన్నికల సంఘం అయితే సీరియస్ అడుగులే కొనసాగిస్తుంది.